జలుబు, దగ్గు, ముక్కుదిబ్బడ, తుమ్ములు, గొంతు నొప్పి, గొంతు గరగర, జ్వరం, ఆస్తమా, కలరా, మలేరియా, మలబద్ధకం, అతిసారం, జుట్టు రాలిపోవడం, చర్మ వ్యాధులు, స్కిన్ క్యాన్సర్, ముసలితనపు లక్షణాలు, ముడతలు ఇలాంటి ఎన్నో రకాల సమస్యలు అస్సలు రాకుండా ఉండాలంటే మనం చేయాల్సింది నల్ల మిరియాల పొడిని తప్పనిసరిగా వంటల్లో వాడటమే. మిరియాల్లో విటమిన్ సి, విటమిన్ కే, పిండి, పీచు పదార్థాలు, ప్రోటీన్లు, ఖనిజాలు, ఫైబర్, కాల్షియం, పొటాషియం, ఐరన్, ఫాస్ఫరస్, బీటా కెరోటిన్, మెగ్నీషియం, అమినో యాసిడ్లు పుష్కలంగా ఉంటాయి. వీటికి వ్యాధుల్ని అడ్డుకునే శక్తి ఉంటుంది. సుగంధ ద్రవ్యాల్లో నల్ల మిరియాల్ని క్వీన్ ఆఫ్ స్పైసెస్గా పిలుస్తారు. కేవలం నల్లవే కాదు, తెలుపు, ఆకుపచ్చ, ఎరుపు, గులాబీ రంగుల్లో కూడా ఇవి లభిస్తున్నాయి. మిరియాలతో చాలా లాభాలున్నాయి. దగ్గు, జలుబు వంటివి రాకుండా ఉండేందుకు మిరియాల పొడి, సొంటి పొడి, తేనె కలిపిన మిశ్రమాన్ని 2 రోజులకు ఒకసారి 1 టీ స్పూన్ చొప్పున తీసుకోవచ్చు. జలుబు త్వరగా తగ్గడానికి మిరియాల కషాయం వాడాలి. ఇందుకోసం 1 టీ స్పూన్ మిరియాల పొడి, కొద్దిగా అల్లం ముద్ద, గుప్పెడు తులసి ఆకులు 1 కప్పు నీళ్లలో వేసి 5 నిమిషాల పాటు సిమ్లో మరగనివ్వాలి. తర్వాత ఆ కషాయంని ఒక గిన్నెలోకి తీసుకొని దానిలో 1 టీ స్పూన్ తేనె కలిపి ఉదయము, సాయంత్రము తాగితే జలుబు తగ్గిపోతుంది. ఇది ఏ రోజుకు ఆ రోజే చేసుకోవాలి. లేదంటే మిరియాల చారు తాగినా మంచిదే. పసుపు, మిరియాల పొడి మిశ్రమాన్ని చిటికెడు చొప్పున నీటిలో మరిగించి రాత్రిళ్ళు తాగితే జలుబు, తుమ్ములు తగ్గుతాయి. 1 గ్రాము మిరియాలు తీసుకొని దోరగా వేయించి పొడి చేసి చిటికెడు లవంగాల పొడి, పావు చెంచా వెల్లుల్లి మిశ్రమం తీసుకొని గ్లాసు నీటిలో మరిగించి వడకట్టి తేనెతో రోజు 2-3 సార్లు చొప్పున తీసుకోవాలి. దీంతో జలుబు, దగ్గు, ఆయాసం వంటివి దూరమవుతాయి. ఇదంతా మన వల్ల కాదనుకుంటే రోజు కూర వండాక దానిలో చిటికెడు మిరియాల పొడి వేసేస్తే సరిపోతుంది. గొంతు గరగరగా ఉంటే గోరువెచ్చటి పాలలో మిరియాల పొడి, పసుపు 1/2 టీ స్పూన్ వేసి తాగితే వెంటనే ఉపశమనం కలుగుతుంది. జీర్ణక్రియ చక్కగా జరగడానికి, రక్త ప్రసరణ వేగం పెరగడానికి, గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి మిరియాలు వాడచ్చు. అలాగే మూత్ర విసర్జన సాఫీగా జరగడానికి మిరియాలు సరైన మందు. ఇవి జీర్ణం కావడానికి ఎక్కువ టైం తీసుకుంటాయి. పైగా ఘాటైన వాసన కలిగి ఇవి శరీరంలో కఫాన్ని కరిగిస్తాయి. అజీర్తి సమస్య ఉన్నవారు మిరియాల పొడిని పాత బెల్లంతో కలిపి చిన్న ఉండల్లా చేసి రోజు భోజనానికి ముందు తీసుకుంటే ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. పొట్టలోని గ్యాస్ను బయటకు నెట్టేసే శక్తి మిరియాలకు ఉంది. పొట్టలో గ్యాస్ ఉన్నప్పుడు కప్పు మజ్జిగలో పావు చెంచా మిరియాల పొడి కలిపి తీసుకోవచ్చు. కండరాలు, నరాలు నొప్పిగా అనిపించినప్పుడు చిటికెడు మిరియాల పొడిని బాదం పప్పుతో కలిపి తీసుకోవాలి. శరీరంలో కొవ్వు పేరుకోకుండా మిరియాలు అడ్డుకుంటాయి. ముఖ్యంగా పొట్ట, నడుము చుట్టూ ఉన్న కొవ్వును బాగా కరిగిస్తాయి. పొట్టలో మలినాలను తొలగిస్తాయి కూడా. అధిక బరువు ఉన్నవారు భోజనానికి 1 గంట ముందు వేడి నీటిలో 1/2 గ్రాము మిరియాల పొడి, తేనె కలిపి తాగితే ఫలితం కనిపిస్తుంది. బాగా దాహంగా ఉన్నప్పుడు కాస్త మిరియాల పొడిని నీటిలో కలిపి తీసుకుంటే మంచిది. మిరియాలు లాలాజలం ఎక్కువగా ఊరేట్టు చేసి జీర్ణక్రియ సక్రమంగా జరిగేలా చూస్తాయి. చిటికెడు రాతి ఉప్పు, మిరియాల పొడి మిశ్రమాన్ని చిగుళ్లకు రాసి గోరువెచ్చటి నీటితో పుక్కిలిస్తే చిగుళ్ల వాపు, నోటి నుంచి రక్తం కావడం వంటివి తగ్గుతాయి. మిరియాల్ని నువ్వుల నూనెలో వేయించి పొడి చేసి నొప్పి ఉన్న చోట కట్టు కడితే నొప్పి, వాపు తగ్గుతాయి. చర్మ వ్యాధులు, గాయాలు ఉన్నప్పుడు మిరియాల పొడిని నెయ్యితో కలిపి రాస్తే రక్తం కారడం ఆగటమే కాక ఎగ్జిమా, స్కాబిస్, ఇతర అలర్జీ సమస్యలు బాధించవు. చర్మంపై వచ్చే తెల్ల మచ్చల్ని, బొల్లి వంటి మచ్చల్ని మిరియాలు తగ్గించగలవు. నల్ల మిరియాలకు ఆ ఘాటును అందించే పైపెరైన్ అనే రసాయనం చర్మ కణాల్ని ప్రేరేపిస్తుంది. తద్వారా రంగు వచ్చేలా చేస్తుందని లండన్ డాక్టర్ల పరిశోధనల్లో తేలింది. మొటిమలు తగ్గేందుకు, యాంటీబయోటిక్గా, యాసిడిటీ సమస్యకు, శరీరంలో అధిక వేడికి మిరియాలు చక్కని మందులా పనిచేస్తాయి. మిరియాల పొడిని పసుపుతో కలిపి 3-4 రోజుల పాటు ముఖానికి రాసుకుంటే మొటిమలు తగ్గిపోతాయి. అయితే మిరియాలను లిమిట్గానే తీసుకోవాలి. మరీ ఎక్కువగా వాడితే సమస్యలు పెరుగుతాయి. కడుపులో మంట ఉండేవాళ్ళు, వేళకు భోజనం తినని వాళ్ళు శరీరానికి వేడి చేసినప్పుడు మిరియాలను మరీ ఎక్కువగా తీసుకోకూడదు. రోజు పిల్లలకు పావు టీ స్పూన్, పెద్దవాళ్ళు 1/2 టీ స్పూన్కి మించి మిరియాలు తీసుకోకూడదు. ఈ సమాచారం మీకు నచ్చితే మా ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.